ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము క్రిస్మస్ మొదటి భాగం ధ్యానించబోతున్నాం. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్య నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్య నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. లోకాసువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రిస్మస్, ఈస్టర్ అనే మాటలు బైబిల్లో రాయబడకపోయినంత మాత్రాన క్రీస్తు పుట్టుక, క్రీస్తు మరణం, క్రీస్తు పునరుద్ధానం గురించి ఆత్మీయ సత్యాలను ధ్యానం చేయకుండా వదిలేయడం అనేది సమంజసం కాదని నా అభిప్రాయం. బైబిల్లో ఎక్కడా అక్షరార్థంగా వ్రాయబడకపోయినంత మాత్రాన క్రీస్తు జీవితంలోని ప్రముఖమైన ఘట్టాలను ధ్యానం చేయకుండా వాటిని గురించి వచ్చిన అవకాశాలను వదిలి వాటికి సంబంధించిన ప్రసంగాలను వదిలేయకూడదని నా అభిప్రాయం. బైబిల్లో ఉన్న ప్రతి వాక్యంలోని సత్యాలను ఆత్మీయంగానే అర్థం చేసుకోవాలి, కానీ అక్షరార్థంగా మాత్రం కాదు. మిషనరీలు చాలామంది సంఘ ఎదుగుదల కోసం ప్రయాసపడి సంఘాల్లో ఇలాంటివి పెట్టి సంఘాలను బలపరిచారు. వారు ప్రవేశపెట్టినందుకు తప్పులేదు, కానీ ఈ సమాజం ఆచారంగా ఆచరిస్తే మాత్రం అది ఖచ్చితంగా తప్పే. పరిశుద్ధ గ్రంథం అనేది పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది కనుక బైబిల్లోనే ప్రతి విషయం మనకు ఆత్మీయంగా తీసుకుంటేనే వాటిలోని ఆత్మీయ మర్మాలను గ్రహించి ఆత్మీయంగా మనం ఎదగలం. ప్రతిదీ అక్షరార్థంగా తీసుకుంటే ప్రభువులో ఎదగలేం. ఎందుకంటే అక్షరం చంపుతుంది, కానీ ఆత్మ అనేది జీవింపజేస్తుంది. అపోస్తులైన పౌలు గారే అంటున్నారు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపున గాని ఆత్మ జీవింపజేయను. ఇంకా అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3-5 వచనాల్లో కూడా ఒకసారి చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో కూడా యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన ఎడల అటు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. విఘ్నులు ఈ సంగతులను ఆలోచించారు. ఆత్మీయంగా బలపడి అనుమానాలు రేపక దేవుని వాక్యంతో అనేకులను ప్రభు వైపు తిప్పువారు మనల్ని దేవుడు మార్చునుగాక. ఆమేన్. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం, క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. ఈ విషయం మనకు ముందే తెలుసు, కానీ నేటికి క్రైస్ట్ మాస్లో క్రైస్ట్ మిస్ అయిపోయాడు. కారణం, నేటి క్రిస్మస్ ఇంటిపైన స్టార్లా, ఇంట్లో బార్లా మారిపోయింది. నేటి క్రిస్మస్ ఇంటి క్రిస్మస్ అయిపోయింది, ఒంటి క్రిస్మస్ అయిపోయింది. అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, వండుకొని తినడం. క్రీస్తు ఆరాధన కాస్త క్రిస్మస్ సెలబ్రేషన్స్లా మారిపోయాయి. వాటిలో వేసే డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్స్కి ఎంత మాత్రం సరిపోవు. అదేంటంటే దావీదు నాట్యం చేయలేదా అంటూ క్లారిఫికేషన్ ఒకటి ఇస్తారు. దావీదు నాట్యం చేసిన సందర్భం వేరు. నాట్యం చేసినా ఆయన ఒక గ్రూపును తయారు చేసి స్టెప్పులు నేర్చుకొని మాత్రం నాట్యం చేయలేదు. క్రిస్మస్ ఎందుకు ఇంత వికృత రూపం దాల్చుతుంది? కారణం ఒకటే, ఆయన జన్మించి 2000 సంవత్సరాలు దాటిపోయినా నేటికి మన హృదయాల్లో జన్మించకపోవడమే. ఒకరేమో క్రిస్మస్ చేయకూడదంటారు, మరొకరేమో చేసి తీరాలంటారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, దేవుని దగ్గర అయ్యే పని ఏదైనా చేయి, దేవునికి దూరం అయ్యే పని ఏది చేయొద్దు. ఇంతకీ ఈ క్రిస్మస్ నిన్ను దేవునికి దగ్గర చేస్తుందా, దూరం చేస్తుందా? నీ జీవితంలో అనేక క్రిస్మస్లు దొల్లిపోయాయేమో, కనీసం ఈసారైనా నిజమైన క్రిస్మస్ను ఆరాధన చేయగలవా? నేడే ప్రియరక్షకుని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. క్రిస్మస్ తెచ్చే శాంతిని, సమాధానాన్ని అనుభవిద్దాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. క్రిస్మస్ అంటే క్రీస్తు పేరుతో వ్యాపారమా? అట్లానే ఉంది కదా. ప్రపంచ చరిత్రలోనే ఎక్కువ వ్యాపారం జరిగేది క్రిస్మస్ దినాల్లోనేనట. ఎక్కువ మద్యం అమ్ముడుపోయేది క్రిస్మస్ రోజుల్లోనేనంట. క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లు రద్దీగా ఉండేది క్రిస్మస్ రోజుల్లోనే. క్రిస్మస్ పేరుతో క్రీస్తుని ఆరాధించడం మానుకొని క్రీస్తుని అమ్మేసుకుంటున్నాం తెలుసా? ఇస్కరియోతు యూదా క్రీస్తును 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు. పేరుకు మాత్రమే క్రిస్మస్, ఆరాధించుకునేది మాత్రం మనకు మనమే. మన టాలెంట్ చూపించుకోవడానికి క్రిస్మస్ను వేదికగా మలుచుకుంటున్నాం. క్రిస్మస్ ఆరాధనలో సినిమా పాటలకు సైతం డ్యాన్స్ చేసే దుస్థితికి దిగజారిపోయాం. ఒక్క మాటలో చెప్పాలంటే క్రిస్మస్లో కనీసం క్రిస్మస్ ట్రీకి, క్రిస్మస్ తాతకి ఇచ్చిన ప్రాధాన్యత కూడా క్రీస్తుకి ఇవ్వలేకపోతున్నాం. ఆరాధించాల్సిన దేవుని సంగతే మనం మర్చిపోతున్నాం. గమనించారా? దీనికైనా మన క్రిస్మస్ అని పేరు పెట్టుకున్నది. ఆరాధించే మనసు లేకపోతే, ఆరాధించడం చేత కాకపోతే చేతులు కట్టుకొని కూర్చోవడం శ్రేయస్కరం కదా. అంతేగాని క్రిస్మస్ పేరుతో ఆయన అద్భుతమైన త్యాగాన్ని లోకంలో నవ్వులు పాలు చేసే ప్రయత్నం చేయొద్దు. అందుకే ఆయన అంటున్నాడు, మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది అని. అవును, మన ఆరాధన ఆయన దూషణ పాలు చేసేదిగా కాకుండా
ఆయనకు మహిమ తెచ్చేదిగా ఉండి అనేక మంది అన్యజనులకు రక్షణలోనికి నడిపించేదిగా ఉండాలి. ఇది ఎప్పుడు సాధ్యం? ఆయన మన హృదయంలో జన్మించినప్పుడు మాత్రమే. లేకపోతే మనం చేసే ఆరాధన ఒక ఆచారం అవుతుంది తప్ప ఆయనకు మహిమను, మన జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొని రాలేదు. మన హృదయం ఆయనకి ఇంకా దూరంగా ఉందా? నేడే ఆయన్ని చేర్చుకుందాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండునుగాక. ఆమెన్.